తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులలో దండకారణ్యంలోని కర్రెగుట్టలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూపింగ్, హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు, సరుకులు సరఫరా, హిడ్మా దళం టార్గెట్గా ఎన్కౌంటర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే రోజు రోజుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి అడవి బాట బట్టి ప్రజల పోరాటం కోసం అహర్నిశలు అడవులలో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల మీద, ఇక్కడ జరుగుతున్న చెడు మీద యుద్ధం చేయడానికి వాళ్ళ అడవుల బాట వచ్చిర్రు అనేది చిన్నప్పుడు నేను విన్నా చూసినా. వీళ్ళకి సంబంధించిన చరిత్ర నాకు ప్రాక్టికల్గా లైవ్లో తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏమైపోయిందంటే జాతీయ పార్టీలకు సంబంధించి మావోయిస్టు పార్టీకి సంబంధించి ఒక పెద్ద కీలక తప్పు చేసింది. ఛత్తీస్గఢ్కు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని తన కుమారుని అత్యంత క్రూరంగా చంపేసింది. దాంతో ఏమైపోయింది అంటే వీళ్ళని టార్గెట్గా ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగాడు. ఇక్కడ మొదటి తప్పిదం అది జరిగింది. ఇక రెండోది ఏంటి అంటే ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో అడవులన్నీ రోజు రోజుకు తరిస్తున్న ఏంటంటే పూర్తి స్థాయిలో అడవులన్నీ కనుమరుగైపోతున్నాయి. గుట్టలన్నీ కూడా చదును చేస్తున్న మైనింగ్ మాఫియా వచ్చింది. రకరకాలుగా గ్రానైట్కు సంబంధించి ఉదాహరణకు మీకు మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మావోయిస్టుల మీద జరగడానికి కారణం ఏంటంటే అక్కడ చాలా విలువైన బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ నిక్షేపాల కోసం అనేక రకాలుగా కూడా ఇక్కడ మావోయిస్టులు ఏంది అంటే దాన్ని రక్షించే పనిలో ఉన్నారు. సో పూర్తి స్థాయిలో పంచాయతీ అయితే మొదలవుతుంది. ఏది జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఈ మావోయిస్టుల వల్ల ఇప్పటి వరకు జరిగిన తప్పులను పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా కూడా హెచ్చరించాడు. అమిత్ షా ఏమని చెప్పిండంటే మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే మా టార్గెట్, మావోయిస్టుల నిర్మూలనే మా లక్ష్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ 2 సమస్యలు ఏర్పడినాయి. నిజమైన మావోయిస్టులేమో ప్రజల కోసం పోరాటం చేస్తారు. కొంతమంది నకిలీ మావోయిస్టులు చెప్పి ప్రజల నుంచి పైసలు వసూలు చేసే కొంతమంది ఉండే ఆ పేడ్ వల్ల నిజమైన వాళ్ళకు దెబ్బపడ్డది, ఉనికి అక్కడ ఏర్పడ్డది. ఇంకొక విషయం ఏంటంటే ఆయుధాలు ఇతరత్ర కానీ ఇప్పుడున్న శాస్త్ర సంకేతం అంటే టెలిఫోన్ కానీ ఇతరత్ర విషయాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా అంటే అత్యాధునికమైన టెక్నాలజీ అందరి చేతిలో ఉండడం వల్ల వాళ్ళ ఉనికి కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టుల వల్ల కొన్ని గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని ప్రజా పోరాటాల వల్ల వాళ్ళకు ప్రజలకైతే న్యాయం జరిగింది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ చరిత్ర చాలా గొప్పది, కానీ ఇప్పుడు వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందనే ఒక భయం మాత్రం చాలామంది ప్రజలలో, మేధావులలో, రాజకీయ నాయకుల్లో చాలామంది మాత్రం మిగిలి ఉన్నది. ఇక ఫైనల్గా ఏం జరుగుతుంది, అమిత్ షా స్కెచ్ వర్కౌట్ అవుతుందా, మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ తెలంగాణ ప్రాంత ప్రజలారా పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ టార్గెట్కు సంబంధించి ఈ జరిగే అంటే దండకారణ్యంలో జరుగుతున్న ఈ కాల్పుల మోతకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి